హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను దసరాకి మా ఇంటికి వెళ్తున్నా విజయవాడ. సో దానికోసం మొత్తం ప్యాకింగ్ చేసుకుందాము అనేసి మొత్తం కావాల్సినవన్నీ నేను ఏమైతే తీసుకెళ్ళాలి అనుకుంటున్నానో అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. లేదు అంటే కనుక అవన్నీ మర్చిపోతూ ఉంటాం కదా, కొన్ని తీసుకెళ్తాము లేకుంటే కొన్ని వదిలేస్తూ ఉంటాను నేనైతే. అందుకు నేను ఎన్ని డ్రెస్సెస్ తీసుకోవాలి లేకుంటే శారీస్, కొన్ని స్టిచ్ చేయించాల్సిన శారీస్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మేము వినాయక చవితికి పీటల మీద కూర్చున్నాం కదా, మీరు చూసే ఉండొచ్చు. సో అప్పుడు కూడా మా అమ్మ మాకు బట్టలు పెట్టారనమాట. ఇంకా అవి స్టిచ్ చేపిద్దాము అనేసి ఈ శారీ నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదేమో నాకు వేరే వాళ్ళు పెట్టారనమాట. ఇంకా ఆ 2 శారీస్ స్టిచ్ చేపిద్దాము అనేసి తీసుకెళ్తున్నా. అండ్ అలాగే కొన్ని డ్రెస్సెస్ నేను ఒక 1 వీక్ ఉందాం అనుకుంటున్నా. సో దానికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుందాం అనుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే చిల్లర చూపించాను కదా, ఆ చిల్లరు మా హస్బెండ్ మామూలుగా మనకి ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా చేంజ్ మిగిలిపోతూ ఉంటుంది కదా, అవన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటే అవన్నీ నేను గ్యాదర్ చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. అవి మా డాడీకి ఇచ్చి నోట్లు తీసుకుందాము అనేసి. యాక్చువల్గా అవి కనుక కొంచెం ఇప్పుడు 50 రూపీస్ 40 రూపీస్ అలా అయితే రౌండ్ ఫిగర్ మొత్తం 100 చేసేసి 100 తీసుకుంటాం అనమాట. సో నేను మా చెల్లి అలాగే చేస్తూ ఉంటాము ఎప్పుడు. కొంచెం తక్కువైనా సరే ఇప్పుడు మా చెల్లి దగ్గర ఒక 6 రూపీస్ ఉన్నాయంటే రౌండ్ ఫిగర్ 10 రూపీస్ తీసుకుంటుంది, మా డాడీకి 6 ఇచ్చి. అలా మాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుండి. ఇంకా అది కూడా ఆ పని చేద్దాము అనేసి చిల్లర మొత్తం గ్యాదర్ చేసుకొని తీసుకొని వెళ్తున్నా. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. మా చెల్లి దగ్గరికి ఇంకా మేము మా ఇంటికి వచ్చేసాము. ఆఫ్టర్నూన్ ఇంకా మా చెల్లి చికెన్ కర్రీ చేస్తుంది. మేము వచ్చేసరికి 11 అలా అయ్యిందనమాట. ఇంకా అప్పుడే తను మ్యారినేట్ చేసి ఉంచుతుంది. అలా ఇంకా చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంది. అందులో ఎక్కువ కూడా ఏమీ వేయలేదు, నార్మల్గా మనము ఉప్పు కారం అండ్ అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇంకా కొంచెం కర్డ్ యాడ్ చేసింది. దాన్ని మొత్తం మ్యారినేట్ చేసి ఉంచిందనమాట. ఇంకా అది పక్కన పెట్టేసి మేము వచ్చాం కదా, ఇంకా అట్టు వేస్తుంది అనమాట. ఎగ్గట్టు కావాలి అంటే అది వేసి పెడుతుంది. పైన కొంచెం కరివేపాకు కారం ఉండిందంట, మా అమ్మ చేసింది. సో పైన అది వేస్తే బాగుంటుంది, అది చూడమని చెప్తుంది అనమాట. ఇంకా అది కూడా వేసుకొసి తింటున్నాం బ్రేక్ఫాస్ట్ కూడా. యాక్చువల్గా 11 అయ్యేసరికి అసలు ఫుల్ ఆకలి అయిపోయింది మాకైతే. ఎందుకంటే ఎర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాము, 5:20 అలా బస్ ఎక్కేసాము. సో అంత ఎర్లీ మార్నింగ్ మనం కనుక బ్రష్ చేసినట్లయితే ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. బ్రష్ చేయకపోతే కనుక అంత ఆకలి అనిపించదు, కానీ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా ఆకలి అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి నాలా అనిపిస్తుందో. సో ఇంకా ఇక్కడ తను వేసిస్తుంది అనమాట మాకు. మా ఇంటి పక్కనే హైవే ఉంటుంది. సో ఫుల్ వెహికల్ సౌండ్ అయితే బాగా వస్తుంటుంది, కొంచెం అవాయిడ్ చేయండి దాన్ని. ఎందుకంటే పక్కనే హైవే ఉంటుంది కాబట్టి ప్రతి క్షణం ఏదో ఒక వెహికల్ అయితే తిరుగుతూనే ఉంటుంది, హార్న్ అయితే సౌండ్స్ వస్తూనే ఉంటాయి. సో కొంచెం దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మాకు ఇంకా అట్లు అవన్నీ వేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మా చెల్లి ఇంకా ఇక్కడ జీలకర్ర పొడి యాడ్ చేయడం మర్చిపోయిందంట. సో ఇంకా జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తుంది. అది కనుక మనం మంచిగా ఒక 1/2 అవర్ అలా మ్యారినేట్ చేసి ఉంచితే కనుక బాగుంటుంది టేస్ట్ అనేది. చికెన్ జ్యూసీగా అలా వస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం తను ముందే మ్యారినేట్ చేసి పెట్టిందనమాట. చూపి సార్ తమ్ముడు
వాయిస్ వచ్చేటప్పుడు అయితే ఇచ్చింది. మళ్ళీ నువ్వు తింటావేంది అయితే ఏంటే? ఇంకా కర్రీలోకి మా చెల్లి గ్రేవీ ప్రిపేర్ చేస్తుంది. ఒక 2 టమాటోస్ తీసుకుంది అనమాట, మీడియం సైజు. అండ్ అలాగే కొన్ని క్యాజూస్ తీసుకుంది. 5 వేసింది. మళ్ళీ అందులో నేను ఒకటి తింటున్నాను అని కొడుతుంది, చూస్తున్నారు కదా మీరు కూడా. ఈ వాటర్ అంతా ఇంక ఎవరు కొడతారు? వాళ్ళ కూతురు వచ్చిందమ్మా, తెలిసి ఆడుకొచ్చింది. ఈడికి రావాల, ఈడికి కూడా వచ్చిందమ్మా. దాంట్లో తీసి ఉప్పు బాగా పట్టింది. అమ్మకి చీర చూపి, నేను వినాయక చవితికి కొనుక్కున్నాను. అదే నువ్వు కూడా చెట్టావా? ఆడాలి ఎంత పిచ్చి. ఇలా మేము ముగ్గురం ముచ్చట్లు చెప్పుకుంటూ మొత్తం అంతా చేస్తూ ఉన్నాం అనమాట. మా చెల్లి ఇంకా ఫ్రై చేసిన అవి ఉన్నాయి కదా చికెన్ పీసెస్, అన్నీ పక్కన పెట్టేసి సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో మిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కట్ చేసి వేసింది. అండ్ నెక్స్ట్ మీకు చూపించాను కదా టొమాటోస్, కొన్ని అవి జీడిపప్పు అండ్ అలాగే యాలుకలు, చెక్క, మొగ్గ ఇవి వేసి మంచిగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసేసింది అనమాట. అది కూడా బాగా మంచిగా మొత్తం అంతా ఉడికిపోవాలా, కాబట్టి అడిగంటుగా ఉంటుందేమో. నీట్గా ఇంకా అదంతా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత నెక్స్ట్ కొన్ని చిల్లీస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది మా చెల్లి. అండ్ అలాగే ఇప్పుడు ఇది చికెన్ పీసెస్ ఉన్నాయి కదా మనం పక్కన పెట్టింది, అదంతా యాడ్ చేస్తుంది. ఇది మనము సెమీ గ్రేవీగా చేస్తున్నాం కాబట్టి కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీనే, మరీ అంత కష్టం కూడా ఏం కాదు. జస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం యూజ్ చేయలేదు, జస్ట్ మనం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా యాడ్ చేసేస్తుంది అనమాట. అది బాగా ఉడకాలి కొంచెం, అంటే ఒక టాసెస్ లాగా చేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి మంచిగా టాస్ చేసాము అంటే కనుక అది కొంచెం మంచిగా అంతా పట్టేస్తుంది. అలా చేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా కొంచెం చిల్లీస్ ఎక్స్ట్రానే యాడ్ చేయాలి అనేసి, మా చెల్లి చిల్లీస్ కూడా యాడ్ చేస్తుంది. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తుంది ఫ్లేవర్ కోసం, బాగుంటుంది కదా కొత్తిమీర వేసినా కూడా. నేను లాస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే కనుక నేను కొత్తిమీర కూడా గ్రైండ్ చేసి వేసేసాను. అలా అయినా వేయచ్చు, ఇలా అయినా వేయచ్చు. బట్ అదొక రెసిపీ, ఇదొక రెసిపీ లాగా మనం ఒక రెసిపీని, ఒక ఐటమ్ని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం కదా. సో అందులో ఇదొకటి అనమాట. ఇది ఒజీవా డబ్బా అనేది నేను ఇదివరకు ఇందులో తాగేదాన్ని అనమాట. అందులో మా చెల్లి వాళ్ళు కారం వేశారు, చాలా బాగుంటుంది. అది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అనమాట. మనం ఒక డేలో కావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ మనం తీసుకోలేము కదా. సో అది కనుక తీసుకున్నట్లయితే కనుక పర్ డేకి మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఇంకా ఈ రీసెంట్ టైమ్స్లో అసలు నేను అంత హెల్త్ని కూడా అంత ఏం పట్టించుకోవట్లేదు. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను హెల్త్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని అనమాట. ఇంకా అలా జరిగిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరంతా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. బాయ్.